మీకెంత కండకావరము, మీకెంత అహంకారము, ఎవడిచ్చాడు మీకు ఇంత అహంకారం అని చెప్పేసి ఇలా మనం ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. ఇలా యాదవులకు, అందుకోసమే యాదవులకు మంత్రివర్గంలో వెంటనే భాగస్వామ్యం కల్పించాలి. యాదవులకి జననమాస ప్రకారము నామినేటెడ్ పదవులు ఇవ్వాలి. యాదవులకి ఏదైతే గత ప్రభుత్వం గొర్రెల పంపిణీ కార్యక్రమం చేసింది, 12,000 కోట్ల రూపాయలు మరి కేటాయించి పంపిణీ చేయడం జరిగింది గొర్రెల్ని. మీరు రకరకాల ఇబ్బందులు అయినాయి దాంట్లో అని చెప్పేసి, లోపాలు జరిగినాయని చెప్పేసి మాట్లాడి మీరు ఏమన్నారంటే, మేము గొర్రెలను పంచము, డైరెక్ట్గా డబ్బులు మేము ట్రాన్స్ఫర్ చేస్తాము 2 లక్షల రూపాయలు అని చెప్పేసి మీరు మాట్లాడింది. మరి ఏమైనా గొర్రెల పంపిణీ కార్యక్రమంలో భాగంగా మీరు 2 లక్షల రూపాయలు మా అకౌంట్లో ఎప్పుడు వేస్తారని చెప్పేసి ఇవాళ మనం అడగడం కోసం ఇవాళ ఈ సమావేశం అయినాం. యాదవ కార్పొరేషన్కి 10,000 కోట్ల రూపాయలు కేటాయించాలని చెప్పేసి డిమాండ్ కోసం మనం ఇక్కడ ఆర్గనైజ్ అయినాం. అట్లాగే బీసీలకి మనం యాదవులుగా ఉన్నాము, బీసీలుగా ఉన్నాము, 42% మరి స్థానిక సంస్థలు కానీ విద్యా ఉద్యోగ రంగాల్లో కానీ రిజర్వేషన్లు మరి ఇస్తామని గత ప్రభుత్వం చెప్పున్నది కామారెడ్డి డిక్లరేషన్లో భాగంగా. దాన్ని ఎప్పుడు ఇస్తారని చెప్పేసి అడగడం కోసం మనం ఈ సమావేశం అయినాం. ఇలా ఒకటే మనం విజ్ఞప్తి చేయాల్సిన అవసరం ఉంది. ఇలా మనం ఐక్యం కావాల్సిన అవసరం ఉంది. ఈ రాష్ట్రంలో దాదాపుగా 30 లక్షల జనాభా మనం ఉన్నాం. 30 లక్షల జనాభా ఉన్నటువంటి యాదవ కుర్మలు ఇవాళ కనీసం కూడా రాజకీయ ప్రాతినిధ్యం లేనటువంటి పరిస్థితిలో మనం వెళ్ళిపోతా ఉన్నాం. మరి మిగతా మిత్రులకి, మరి రేవంత్ రెడ్డి చుట్టాలకి, పక్కాలకి, వాళ్ళ కుటుంబాలకి ఇలా ముఖ్యమంత్రితో పాటు మంత్రివర్గంలో భాగస్వామ్యం కల్పించుకోవడం జరిగింది. ఇలా మళ్ళా అంటున్నారు, మళ్ళా ఇంకా 3 ఉన్నాయి. ఆ 3 మంత్రివర్గంలో మాకే ఇయ్యాలని చెప్పేసి కొట్లాడుతున్న పరిస్థితి, వాళ్ళకు వాళ్ళే తిట్టుకుంటున్న పరిస్థితి, వాళ్ళకు వాళ్ళే కొట్టుకుంటున్న పరిస్థితి, నటిస్తున్న పరిస్థితి, యాక్షన్ చేస్తున్న పరిస్థితి. ఇలా కమలాసన్ కంటే గొప్పగా నటిస్తున్నారు వీళ్ళంతా కూడా. రేవంత్ రెడ్డి గారు చుట్టాలు. ఇలా ఒక ఆయన అంటాడు, ఆయన పేరేమో రాజగోపాల్ రెడ్డి మునుగోడు, నాకు మంత్రి పదవి ఇవ్వకపోతే చూస్తాను నేను సంగతి అని అంటాడు. ఈయనంటాడు ఇస్తా ఆగు అని అంటాడు. ఇంకొక ఆయన రంగారెడ్డి జిల్లాకు లేదు, మల్రెడ్డి రంగారెడ్డి మాకు కావాలని ఆయన అంటాడు. ఇంకొక మాట రామ్మోహన్ రెడ్డి ఇంకొక మాట మాట్లాడతాడు. మా నిజామాబాద్ జిల్లా ఉన్నాడు, సావుజాలకు వచ్చిన సురేషన్ రెడ్డి, నాకు మంత్రి పదవి ఇవ్వాలని. ఎన్ని పదవులు ఇవ్వాలి మీకు? ఎన్ని ఇవ్వాలి? మీరు ఏం చెప్పిండ్రు? అధికారం రాకముందు ప్రజా తెలంగాణ అని చెప్పేసి మాట్లాడిండ్రు. రాహుల్ గాంధీ గారు సామాజిక న్యాయం అని చెప్పేసి దేశమంతా రాజ్యాంగం పట్టుకొని తిరుగుతున్నాడు. అభినవ్ అంబేద్కర్ లెక్క మొత్తం కూడా దేశాన్ని ఎక్స్టెండ్ చేసి ఎవరెంత ఉంటే అంత వాటా ఇవ్వాలని చెప్పేసి మాట్లాడతాడు. మనం కూడా స్వాగతిద్దాం, మనం కూడా సంతోషపడ్డాం, మనం కూడా ఆనందపడ్డాం. దళితులు కానీ, బీసీలు కానీ, ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ, మన యాదవులు కానీ, ఇంతకుముందు మన మేకర్ కృష్ణ చెప్పిండు, దాదాపుగా 60% యాదవ కుర్మలు గంపగుత్తగా కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసి. ఎందుకు వేసారంటే ఆయన మాట్లాడుతున్న రాజ్యాంగం పట్టుకొని, ఈ దేశంలో హల్వా కొద్దిమంది బ్రాహ్మణులు మాత్రమే, కొద్దిమంది అగ్రకులాలకు మాత్రమే పంచుతున్నారు అని చెప్పేసి పార్లమెంట్లో నేను మాట్లాడలేదు, నేను అంటలేను. రాహుల్ గాంధీ గారే పార్లమెంటు సాక్షిగా మాట్లాడిండు, పార్లమెంటు సాక్షిగా చెప్పిండు, దేశంలో కొద్దిమందికే సంపాదిస్తున్నారు, హల్వా అందరికీ పంచరా, మీరు కొందరికే పంచుతారా, ఈ దేశంలో ఉన్నటువంటి బీసీలకి, ఎస్సీలకి, ఎస్టీలకి పంచరా అని చెప్పేసి మన ములాయం సింగ్ యాదవ్ మాట్లాడిన మాట, మన అఖిలేష్ యాదవ్ మాట్లాడిన మాట, మాయావతి గారు మాట్లాడిన మాట, అంబేద్కర్ గారు మాట్లాడిన మాట ఇవాళ మాట్లాడుతున్నటువంటి సందర్భం. మనం అనుకున్నాము మారిండ్రు అని చెప్పేసి అనుకున్నాము. వీళ్ళు చేసినటువంటి పాపాలకి మరి ప్రాయశ్చిత్తం చేసుకోవడం కోసము వీళ్ళు మారిండ్రని చెప్పేసి ఇవాళ దేశంలో, రాష్ట్రంలో ఇలా ఓట్లు పెరిగినాయి, సీట్లు పెరిగినాయి. ఇలా ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇలా చెప్పినటువంటి నిన్నటికి నిన్న మాట్లాడుతున్నాడు, ఇవాళ మాట్లాడుతున్నారు. కానీ వాళ్ళు మాత్రము ఆ పాయసము, ఆ హల్వా, ఆ సంపద, అధికారము మొత్తం కూడా రేవంత్ రెడ్డి చుట్టాలు పక్కాలకే పంచుకుంటారా అని చెప్పేసి వీళ్ళు అడుగుతా ఉన్నటువంటి పరిస్థితి. అంటే మనమంతా ఆశ్చర్యపోవాలి. మనం ఇక యాదవులకు మంత్రి పదవి ఇవ్వడం మర్చిపోవాలి, మున్నూరు కాపులకు మంత్రి పదవి ఇవ్వడం మర్చిపోవాలి, ఎంబీసీలకు మంత్రి పదవి ఇవ్వడం మర్చిపోవాలి, మిగతా వర్గాలకు మంత్రి పదవులు కానీ సామాజిక న్యాయం కానీ మన గొర్రెల పంపిణీ మర్చిపోవాలి. ఇక వీళ్ళు కొట్టాడిన ఈయన రేవంత్ రెడ్డిని రాజగోపాల్ తిట్టినట్లు ఈయన పోయి ఓదార్చినట్లు. యాదవుల ఐక్యత నేను అనుకుంటా. ఈ మధ్యకాలంలో అందరూ ఒకే వేదిక మీద పేరుకు దీక్ష కానీ మన రాజకీయ భవిష్యత్తు
సంబంధించిన సభ కాబట్టి మళ్ళొక్కసారి గట్టిగా మీడియా వాళ్ళకి కావాలంట గట్టిగా చెప్పడదా యాదవుల ఐక్యత యాదవుల ఐక్యత యాదవుల ఐక్యత వర్ధిల్లాలి యాదవుల ఐక్యత. వాస్తవంగా మనందరం చూస్తుంటే బయట వాళ్ళకి భయం అవుతుంది కానీ మనకు భయం ఉంది. ఏం భయం అంటే రాజకీయ సంబంధించి వచ్చినప్పుడు కానీ ఇలా చాలామంది రాజారామన్న గత సంవత్సరం నుంచి బీసీలకు సంబంధించి పోరాటం చేస్తుంటే నిన్నమన్ననే మాదిగ మన సోదర కులస్తులైన మాదిగలంతా పోయి ఢిల్లీలో పోయి మంత్రి కావాలంటే మంత్రి ఇచ్చారు. అదేవిధంగా ముద్రాలు పోయి ముద్రాలు అడిగితే మంత్రి ఇచ్చారు. కానీ మన యాదవులు మాత్రం మంత్రి అడగడానికి ఎవరైనా ధైర్యం చేయలే. కానీ అలాంటి పరిస్థితుల్లో అన్న రాజారామన్న నువ్వు బీసీల గురించి కాదు, నువ్వు పుట్టిన కులంలో యాదవుల గురించి నువ్వు అడగకపోతే ఎవరి అనే ఉద్దేశంతో మనం ఒక కార్యక్రమం తీసుకోకపోతే అన్ని సంఘాలు కలగకపోతే భవిష్యత్తులో మనని ఎవరు పట్టించుకోరని ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం తీసేసినాము, ఈ కార్యక్రమాన్ని రూపొందించినాము. కాబట్టి ఈ కార్యక్రమం వచ్చిన ప్రతి ఒక్కరికి గట్టిగా చప్పట్ల ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. రెండో విషయం ఏంటంటే ఇవాళ వాస్తవంగా నేను చెప్తున్నాను, మన నాయకుల లోపం తప్ప మన యాదవుల లోపం లేదు. ఇది వాస్తవం. ఇలాగ తమ్ముడు యూనివర్సిటీ నాయకుడు చెప్పిండు, మనకు మంది ఉంది. ఒక్కొక్క చిన్న పోరగాడే 12 ఏళ్ళ 13 ఏళ్ళ పోరగాడే 500 గొర్రెలను కాస్తుడు. కానీ మనకున్న జనాన్ని మాత్రం మనం కాస్తలేం. ఎందుకు? మనకు రాజకీయ లక్ష్యం లేవు. ఇవాళ గొర్రెలు మనం గొర్రెల్లాగానే ఉంటున్నాం. నేను ఈ సందర్భంగా చెప్పేది ఏంటంటే ఇక్కడున్న వేదిక నాయకులారా, మీ జాతిని మీరు బాగుపరుచుకుంటారా? ఈ జాతిని బాగు చేస్తారా? ఈ జాతిని రేపు భవిష్యత్తుని చూపిస్తారా? లేకపోతే భవిష్యత్తు లేకుండా మీరు నాశనం చేస్తారా? ఈ జాతి ఏమైనా నాశనం అయితే మీ పుణ్యనైతే. కాబట్టి మీకు రాజకీయ లక్ష్యంతో ముందు పోవాలని కోరుకుంటున్నా. రెండో అంశం చెప్తున్నాను, ఇలా